80 ఏళ్ళల్లా నీకు ఒక్కడు దొరకలేదు ఆయన మీ పార్టీకి ముఖ్యమంత్రి చేయడానికి ఒక్కడు దొరకలే. తమిళనాడు ఓళ్ళు ఇచ్చారు, రిజర్వేషన్ వాళ్ళు పెంచారు. ఓల ప్రభుత్వం ఉంది, వాళ్ళే పెంచారు. ఓల ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఉన్నప్పుడే పెంచారు కదా. మరి సరే ఇప్పుడు అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యాదికి రాలే. ఇప్పుడు బంతి మీ కోట్లోనే ఉంది కదా, బంతి మీ కోట్లోనే ఉంది కదా. బంతి 2 బిల్లులు బంతి మా కోట్లే లేదు, రాష్ట్రపతి దగ్గరికి పోయినాయి. అవి 9th సుప్రీం కోర్టుకి విరుద్ధంగా నువ్వు ఒక్కడవే చేయలేదు. నీకు ఒక్కడికే బుర్రున్నది అనుకోకు. బీహార్ అనుకున్నది, మహారాష్ట్ర అనుకున్నది, కర్ణాటకలో మీకే శివాట్లు పడ్డాయి, అన్ని పడ్డాయి. సుప్రీంకోర్టుకి విరుద్ధంగా పోయి బంతి మీ కోట్లు ఉన్నది, బంతి మీ కోట్లు ఉన్నది అంటే బంతి సుప్రీంకోర్టులో ఉన్నది. పోయి తెచ్చుకోపోడా, అడవే ఆటాడిపో. 9th షెడ్యూల్ లో పెడితే అయిపోద్ది కదా. 9th షెడ్యూల్ లో సుప్రీంకోర్టు 50% దాటొద్దని జడ్జిమెంట్ ఇచ్చిందా? నువ్వైనా మాట్లాడినా ఎవరితోటేనా? ఢిల్లీలో ధర్నా చేశారు కదా మీరు, చేయాలి 9th షెడ్యూల్ లో పెట్టాలని. మీకు సెగ దాకేటట్టు సుప్రీంకోర్టుకి విరుద్ధంగా నువ్వు ఏదో తెచ్చుకున్నావు. నువ్వే తెచ్చుకోలే, చాలా రాష్ట్రాలు తెచ్చుకున్నాయి, అవన్నీ ఆగినాయి. నీకు చేతన కాలే, జయలలితకు చేతనైంది, చేసుకో. నరేంద్ర మోడీ నువ్వే మాట్లాడుతావు. అరే మోదీ మీద యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే వస్తుంది? ఏం చేస్తే నువ్వు ఆలోచన చేసుకో. మీరు సొల్యూషన్ చెప్పాలి కదా సార్. నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు చేసిన వాగ్దానం నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు వాగ్దానం చేస్తావు, 10 చేస్తావు, ఒక్కటి నిభాయించవు. అవన్నీ మర్చిపోనీకి ఇది తెస్తావు డ్రామా. నరేంద్ర మోడీ ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు ఇద్దాం అనుకున్నది ఇచ్చిండు. జయలలిత తమిళనాడు వాళ్ళకి ఇద్దాం అనుకునేది ఇచ్చింది. ఓ ప్రక్రియ ఉంటుంది.